అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ ఎంజద్. ఈరోజు అయితే మీ ముందుకి ఒక మంచి చికెన్ పులావ్ అయితే వచ్చేసానండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఇంట్లో ఉన్న మసాలాతోనే దీన్ని అద్దరగొట్టేయచ్చు. అంత బాగా చేసుకోవచ్చు. ఇంకెందుకు వచ్చేయండి ఆలస్యం, మన రెసిపీలోకి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి ఆ గిన్నెలో 5 చెంచాల నూనె అయితే పోసుకోవాలి. లెక్కకైతే 150 గ్రాముల నూనె. నూనె మనకు వేడెక్కిన తర్వాత ఒక 4 పెద్ద సైజు 4 పెద్ద సైజు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాము. చిన్న పచ్చిమిరపకాయలు అయితే ఒక 6 వేసుకోండి. ఈ సైజు అయితే 4 వేసుకుంటే సరిపోతుంది. కారం అనేది మనకు బ్యాలెన్స్గా ఉంటుంది. ఇప్పుడు మనము దీంట్లో ఒక 250 గ్రాముల ఎర్రగడ్డలు అయితే సన్నగా కోసుకుని వేసుకుందాము. ఎందుకంటే ఈ విధంగా సన్నగా కోసుకుంటే మనకు బాగా ఫ్రై అవుతాయి తొందరగా. మరీ పెద్దగా కోసుకుంటే అవి సరిగా ఫ్రై అవ్వవు. అక్కడక్కడ మనకు ఉడకకుండా పెద్ద పెద్ద ముక్కలుగా పచ్చి పచ్చిగా ఉంటాయి. ఈ విధంగా సన్నగా కోసుకున్నామంటే మనకు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రైస్లో కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. స్టవ్ని అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకు ఎర్రగడ్డలు అనేది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, చూసారు కదా ఆరెంజ్ కలర్ మారింది కదా, ఇంకా మనకు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకుందాము. ఒక 5 నిమిషాలు స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చూసారు కదా ఈ విధంగా మనకు మంచి కలర్ అయితే ఎర్రగడ్డలు ఫ్రై చేసే కొద్దీ వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 4 చెంచాల అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు మనం ఒక 2 నిమిషాలు దీన్ని బాగా ఫ్రై చేసుకుందాము. మనకు ఎంత పచ్చి వాసన పోతే అల్లం తెల్లగడ్డ పేస్ట్లో అంత టేస్ట్ అనేది వస్తుంది బిర్యానీ. సరిగా మనం ఫ్రై చేయకపోతే మనకు అక్కడక్కడ మనకు తెల్లగడ్డ అట్లే అల్లం వాసన అనేది వస్తుంటుంది. ఇప్పుడు ఒక స్పూను పట్టా లవంగాలు యాలకుల పొడిని వేసుకుందాము. వేసిన తర్వాత మసాలా మొత్తం బాగా కలుపుకోవాలి. దీంట్లో మెయిన్ మసాలా ఏమంటే ఇదే అండి, పట్టా లవంగాలు యాలకుల పొడి ఒక స్పూన్ అయితే వేసుకోవాలి చిన్న స్పూన్తో. ఇంకా మనం ఎలాంటి ప్యాకెట్ మసాలాలు ప్యాకెట్ పౌడర్లు వాడకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న మసాలాతో మనం చాలా టేస్టీగా చికెన్ పులావ్ని అయితే చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ చేసే వాళ్ళకైతే చాలా ఈజీ మెథడ్ అండి. ఇది లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఇలా మసాలా ఫ్రై చేసిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్, నేనైతే చికెన్ 1 కిలో అయితే తీసుకున్నాను అండి. బాగా కడుక్కొని మనం 1-2 సార్లు చికెన్ వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి, అలాగే రుచికి తగ్గ ఉప్పు అయితే నేను ఇక్కడ 3 స్పూన్లు ఉప్పు అయితే వేసాను. వేసిన తర్వాత మనకు ముక్కలకు బాగా మసాలా బాగా పట్టేలాగా గిన్నెలో బాగా 4 పక్కల కలుపుకోవాలి. ఇలాగే మనం చికెన్ని ఒక 2 లేదా 3 నిమిషాలు మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. ముక్కలకు మసాలా అంతా బాగా పట్టేలాగా. చూసారు కదా మనకు ఏ మాత్రము అలాగే పెట్టకుండా, అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రెష్గా ఒక 2 గుప్పెళ్ళ కొత్తిమీర, అలాగే 2 గుప్పెళ్ళ పుదీనా అయితే వేసుకోవాలి. మనకు పుదీనా కొత్తిమీర చికెన్లో పడడం వల్ల మంచి సువాసన అయితే వస్తుంటుంది. కలిపేటప్పుడు, అది ఫ్రై అయ్యేటప్పుడు బాగా మసాలాను 4 పక్కల గిన్నెలో కలుపుకోవాలి. చూసారు కదా మనం కలుపుతున్నా కూడా లైట్గా అక్కడక్కడ మనకు అడుగైతే పడుతుంది. దాన్ని వదలకుండా మెల్లి కలుపుతూనే ఉండాలి. పలావుకి అయితే కొంచెం అడుగు మందం ఉండే గిన్నె తీసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది చేయడానికి, తొందరగా అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము. 5 నిమిషాల తర్వాత చూసారు కదా మనం వేసిన కొత్తిమీర పుదీనా అంతా బాగా మసాలాలో కలిసిపోయి బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనకు మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది. సింపుల్ మసాలాలు ఏదో చూసారు కదా అంత బాగుంటుంది. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూసేసి చూస్తారు కదా ఈ విధంగా కలుపుకోవాలి. మనకు ఇక్కడైతే మనకు ఒక 30% అయితే చికెన్ కుక్ అయి ఉంటుందండి. బాగా కలుపుతూనే ఉండాలి. మనకు ఎంత కలిపితే చికెన్ అనేది మన మసాలాలో అంత బాగా ఫ్రై అవుతుంది. ముక్కల్లో కూడా మసాలా మనం వేసిన ఉప్పు అనేది బాగా పడుతుంది. ఒక్క 5 నిమిషాలు అయితే అలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఒక 200 గ్రాముల టమాటాలు అయితే సన్నగా కోసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే మనం కేజీ బియ్యానికి కేజీ చికెన్ తీసుకున్నాం కదా, 200 గ్రాముల టమాటాలు అయితే ఇలా సన్నగా కోసి వేసుకోవాలి. సన్నగా కోసుకోవడం వల్ల మనకు తొందరగా బాగా మగ్గుతాయి. అది బాగా పేస్ట్లా అవుతుంది మనకు టమాటాగా లేకుండా. మనం ఎంత ఈ మసాలాను బాగా ఫ్రై చేసుకుంటామో అంత టేస్ట్ అయితే వస్తుంది మనకు. కారం అయితే నేను ఈ చెంచాతో 4 చెంచాలు అయితే వేసుకున్నానండి. కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం స్పైసీగా తినవాళ్ళైతే ఒక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ముందుగానే 4 పచ్చిమిరపకాయలు వేసాం కదా, అది కూడా ఇందులో కారం అనేది వదులుతుంది. ఇప్పుడు ఒక 200 గ్రాములు పెరుగు అయితే వేసుకున్నామండి. ఈ పెరుగు వేయడం వల్ల ఏమంటే పలావులో మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. చికెన్ కూడా చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. అలాగే 2 మీడియం సైజు నిమ్మకాయ జ్యూస్ని తీసి వేసుకుందాము. ఇవన్నీ వేసిన తర్వాత
బాగా కలుపుకుందామండి. ఇంతకన్నా మసాలా మనకు చికెన్ పలావ్‌లో ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఈ మసాలాతోనే మనకు గ్రాండ్‌గా చికెన్ పలావ్ అనేది ఈజీగా మనకు తయారైపోతుంది. చూసారు కదా! ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి మనము. స్టవ్ అయితే నేను ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టానండి. బాగా కలుపుకోవాలి మనకు. పెరుగు వేసాం కదా! ఆ పెరుగంతా బాగా మనకు మసాలాలో పట్టి బాగా పైన నూనె వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. చూసారు కదా! మనకు నూనె అయితే వదులుతుంది మసాలా అనేది. ఇప్పుడైతే మనకు ఒక 40-50% వరకు చికెన్ కుక్ అయి ఉంటుంది. మనం కలుపుతూనే ఉండాలండి బాగా మసాలాను. మనకు రైస్‌లో ఒక 5% కుక్ అయ్యేది చికెన్ అనేది. ఈ విధంగానే మనము బియ్యం వేయకముందు బాగా ఒక 95% అయితే మనము మసాలాలోనే చికెన్‌ని బాగా మగ్గించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు స్టవ్‌ని నేను లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 5 నిమిషాలు పెట్టానండి. 5 నిమిషాల తర్వాత చూసారు కదా! మనకు గ్రేవీ అనేది బాగా గట్టిపడింది. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనము చికెను బాగా కలుపుకోవాలి. చూసారు కదా! ఎక్కడ అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి. మనకు మసాలాలో ఎంత చికెన్ అనేది మగ్గినా, ఫ్రై అయినా అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మన చికెన్ అనేది ఒక 95% అయితే బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మసాలా నుంచి ముక్కల్ని బాగా సెపరేట్ చేసేద్దాము. ఎందుకంటే మనం సెపరేట్ చేసి అన్నం ఉడికేటప్పుడు ఈ ముక్కల్ని వేస్తే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముక్కల్లో. నేను ఈ గ్లాస్ అయితే 4 గ్లాసులు బియ్యం వండి అంటే కేజీ బియ్యము ఒక గంట ముందే నానబెట్టేసాను. నేనైతే సోనా మసూరి బియ్యం అయితే తీసుకున్నానండి. సోనా మసూరి బియ్యం అయితే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ పలావ్‌కి. అదే బాస్మతి చేస్తే మనకు మసాలాలు మారుతాయి. కొంచెం ఘాట్ ఫ్లేవర్ ఎక్కువ వేయాలి. అది కూడా చాలా బాగుంటుంది. కానీ బిగినర్స్‌కి అయితే ఫస్ట్‌గా కొత్తగా చేసేవాళ్ళకైతే మనం సోనా మసూరి బియ్యం అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం 8 గ్లాసుల నీళ్ళైతే పోసుకుందాం. ఎందుకంటే 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి 8 గ్లాసుల నీళ్ళైతే పోసుకోవాలి. మసాలా మనకు గట్టిపడింది కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ లెక్క అయితే వస్తుంది. దీంట్లో కూడా మనం బియ్యం అనేది చూసి తీసుకోవాలండి. పాత బియ్యం అయితే మనకు బాగా ఉడుకుతుంది, కరెక్ట్‌గా వస్తుంది. కొత్త బియ్యం అయితే మనకు ముద్ద కట్టేస్తుంది. చూసారు కదా! మనం మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు మసాలా బాగా పొంగుతుందండి. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మసాలాలో మనము నానబెట్టుకున్న బియ్యాన్ని బాగా వడగట్టేసి వేసుకున్న తర్వాత గిన్నెలో బియ్యం మొత్తం బాగా 4 పక్కల మసాలాలో కలిపేలాగా మెల్లిగా కలుపుకోవాలి. ఎక్కువ గట్టిగా కలుపకుండా. అంతే అండి. బాగా కలిపిన తర్వాత ఒక 4 పక్కల మూత అయితే ఒక 5 నిమిషాలు పెట్టేద్దాం మనము. స్టవ్ అయితే నేను హై ఫ్లేమ్‌లో పెట్టాను. ఒక 4-5 నిమిషాలు. చూసారు కదా! మనకు మసాలా అలాగే బియ్యం అనేది బాగా ఉడుకుతూ ఉంది. మంచి సువాసన అయితే వస్తుందండి. చేయడం కూడా చాలా ఈజీ ఇది. మనం వేసిన నీళ్ళని బట్టి తీసుకునే బియ్యం బట్టి ఉంటుంది ఇది. పాత బియ్యం అయితే మనకు రైస్ అనేది బాగా వస్తుంది. ఇంకోసారి మనం రైస్‌ని బాగా 4 పక్కల కలుపుకోవాలి. చూసారు కదా! మనకి ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసానండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారు కదా! మన మసాలా మొత్తం బాగా రైస్‌కి పడతా ఉంది. మనకు మసాలా అనేది బాగా దగ్గర పడుతుంది కదా! బాగా 4 పక్కల మెల్లిగా రైస్‌ని అయితే కలుపుకుందాము. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్‌ని, అలాగే మసాలాతో పాటు ఈ విధంగా వేసేయాలి. ఈ విధంగా వేయడం వల్ల ఏమంటే మనకు చికెన్‌లో మసాలా అనేది బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్‌గా చాలా బాగుంటుంది. ముక్కలన్నీ వేసిన తర్వాత ఇలా రైస్‌ని 4 పక్కల కింద పైన మెల్లిగా కలుపుకొని గిన్నెలో మొత్తం రైస్ కరెక్ట్‌గా మనం సమానంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని దమ్ పెట్టేద్దాము. దమ్ పెట్టే ముందు స్టవ్ మీద ఒక పాత ఏదైనా దోస పెనం గానీ, చపాతీ పెనం గానీ ఏమైనా ఉంటే అది పెట్టేసి దాని మీద మనము పలావ్ గిన్నె అయితే పెట్టేద్దామండి. ఎందుకంటే మనకు ఈ స్టేజ్‌లో అలాగే పెట్టేసామంటే అడుగు పట్టేస్తుంది. ఎంత మందం ఉన్నా కూడా గిన్నె అనేది. మనం కింద పాత పెనం ఏదైనా పెట్టడం వల్ల మనకు అడుగు అనేది పట్టేదు. మనము దోస పెనం పెట్టిన తర్వాత ఒక 2 నిమిషాలు స్టవ్‌ని అయితే హై ఫ్లేమ్‌లో పెట్టాలండి. ఎందుకంటే మనకు ఆ దోస పెనం అనేది వేడెక్కాలి కదా! వేడెక్కిన తర్వాత మళ్ళీ మనము లో ఫ్లేమ్‌లో పెట్టేయాలి. ఎందుకంటే మనకు పెనం వేడెక్కిన తర్వాత మంచి హీట్ వస్తుంది కాబట్టి ఆ హీట్ మనకు రైస్‌ని బాగా కుక్ చేస్తుంది. మూత తీసి ఇంకోసారి మనము రైస్ మొత్తము 4 పక్కల మెల్లిగా కలుపుకుందాము. చూసారు కదా! ఈ విధంగా రైస్‌ని అయితే మెల్లిగా 4 పక్కల ముక్కలతో పాటు కింద పైన ఈ విధంగా చేసుకోవాలి. ఎలాగే మనం స్పీడ్‌గా చేసామంటే అన్నం అనేది మనకు ముద్దయిపోతుంది. ఈ విధంగా మనము రైస్‌ని 4 పక్కల కలుపుకున్న తర్వాత 4 పక్కల బాగా మెల్లిగా పరుచుకోవాలి. ఇక మన చికెన్ పలావ్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మూత పెట్టేసి అలాగే వదిలేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసి పెట్టేద్దాము. ఒక్క 5 నిమిషాలు మనం అలాగే వేడి పెట్టేద్దాము. 5 నిమిషాల తర్వాత మనం ఒక ప్లేట్‌లో చికెన్ పలావ్‌ని అయితే సర్వ్ చేసుకుందాం. చూసారు కదా! చూడడానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో, ఎంత టెంప్టింగ్‌గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ మసాలాతో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. కొత్తగా చేసేవాళ్ళకైతే ఇది మంచి రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అల్టిమేట్‌గా ఉంటుంది. చాలా యూనిక్‌గా ఉంటుంది.
చాలా సింపుల్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ, షేర్ మీ, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.